ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కదా మూవీ, బాగా డిలే అయినట్టుంది. లేదు డిలే లేదు, నాకు సీజీ వర్క్ ఇవన్నీ ఉన్నాయి, ఆ పనిగా కూర్చొని కొంచెం ఇది చేశాను అంతేగాని. నార్మల్ గా అంటే 1 year బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది లేదు అదేం లేదు, నేనే కావాలని టైం తీసుకున్నా. దర్ ఇస్ నథింగ్ డిలే ఫ్రమ్ మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేనే ప్రొడ్యూస్ చేశా కాబట్టి నాకు కావాల్సినట్టు కంఫర్టబుల్ గా సీజీలు కానీ ఇవి కానీ నాకు అనుకున్నట్టు వచ్చినంత వరకు నేను కూల్గా వర్క్ సాటిస్ఫై అయ్యే వరకు. నాకు ఒకటి తెలుసు, ఆడియన్స్ ఏంటంటే ఇదేంటి పలానా రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదని అడగరు. రిలీజ్ చేసే టైంకి మనం ఫ్రెష్గా ఉన్నాం లేదా అది చూస్తాం, మన కంటెంట్ అంత ఫ్రెష్గా ఉందా లేదా, అవుట్డేట్ అయిపోయిందా అవి చూస్తాం. డెఫినెట్గా ఈ కంటెంట్ ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత కూడా అంతే ఫ్రెష్ కంటెంట్, అందుకు నాకు టెన్షన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, రిలీజ్ చేసే టైంకి మేము థియేటర్కి వచ్చే టైంకి మీరు రిలీజ్ చేయండి అని అడుగుతారు, అంతేగాని వాళ్ళు థియేటర్ రాని టైంకి మనం రిలీజ్ చేయకూడదు. ఆ రకంగా చూసుకున్నా ఇట్స్ బెస్ట్ టైం టు రిలీజ్ అని నా ఫీలింగ్. కానీ మీరు చాలా డేర్ చేస్తున్నారు తెలుసా, March 11th అంటే ఐ మీన్ ఎగ్జామ్స్ టైం మీరు చెప్పినట్టు, చాలా మంది మిస్ అయిపోతారు సార్ మీ మూవీని. లేదు మిస్ అవ్వరు, ఎందుకంటే ఈ సినిమా మౌత్ టాక్ బాగుంటుంది, తర్వాత రన్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. కాకపోతే పెద్ద పరీక్ష మీరు పెడుతున్నారు స్టూడెంట్స్ కి, వెళ్ళాలా చూడాలా రాయాలా చదవాలా అని. ఒక 2 బ్యాచ్లు తప్ప మిగతా అందరూ ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటున్నాను నేను. ఏదో ఒక 2 బ్యాచెస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి సినిమాలో. ఓకే, సో ఓకే ఫైన్. అంటే ఎలాంటి ఇది లేదు మీకు, డామ్ ష్యూర్ గా కరెక్ట్ డేట్ కి రిలీజ్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు? ఫ్రాంక్ గా నాకు కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు, వేరే మూవీస్ ఎక్కువ లేవు, కాంపిటీషన్ లేదు. అంటే ఈ సినిమా మీద సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఓకే, అదొక పెద్ద ప్లస్ అవుతుంది సినిమాకి. ఓకే, మీ మూవీ ఒక్కటే రిలీజ్ అవుతుంది అంటే నాతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా డెఫినెట్ గా నా జానర్ డిఫరెంట్ కాబట్టి నా ఆడియన్స్ నాకు ఉంటారని నాకు నమ్మకం. అసలు డైరెక్షన్ చేస్తున్నాను లేదా డౌట్ వస్తుంది అలా ఉంటది. సినిమా జరుగుతుందా లేదా, పిక్నిక్ వచ్చామా తెలీదు అసలు. మేము సినిమా షూట్ చేస్తుంటే